'శంబాల' ఇందాకే ఈ మూవీ థియేటర్‌లో చూసొచ్చా భయ్యా. అండ్ స్ట్రెయిట్‌గా చెప్పాలంటే మూవీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు మూవీ బానే అనిపించింది. ముందుగా ఈ మూవీలో ఏం వర్క్ అయింది అంటే కాన్సెప్ట్ క్రేజీ ఉంది. ఆస్ట్రాయిడ్ ఒకటి ఊరు దగ్గరలో పడ్డం, దానివల్ల స్ట్రేంజ్ ప్రాబ్లమ్స్ రావడం అండ్ ఆ మెస్ మధ్యలో ఒక హీరో రావడం, అసలు ఏం జరిగింది, ఎలా సాల్వ్ చేశాడు, ఈ సెటప్ జెన్యూన్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తెలుగులో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ రేర్. రెగ్యులర్ గోస్ట్ విలేజ్ డ్రామా కాదు, ప్రాపర్ సైఫై మిస్టరీ టోన్ ఉంది. ఆది సాయి కుమార్ గురించి స్ట్రైట్ గా చెప్పాలి అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఓవర్ యాక్టింగ్ లేదు, ఓవర్ మాస్ లేదు. సీన్ కి ఎంత అవసరమో అంతే చేశారు. అండ్ ఫ్రాంక్లీ ఆయన పర్ఫార్మెన్స్ కొన్నిసార్లు మూవీని హోల్డ్ చేసింది. అండ్ హీరోయిన్ డీసెంట్ గా ఉన్నారు, ఇరిటేట్ చేయలేదు, ఆర్టిఫిషియల్ గా అయితే యాక్ట్ చేయలేదు. అండ్ స్క్రీన్ మీద న్యాచురల్ గానే ఉన్నారు. స్టోరీ కొన్ని ప్లేసెస్ లో పర్ఫెక్ట్ గా హుక్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది. కొన్ని సీన్స్ లో ప్రాపర్ మూడ్ క్రియేట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ సపోర్ట్ తో ఎఫెక్టివ్ గా ఫీల్ అయ్యేలా చేసింది. సో ఎస్, కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్, ఆది పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్, ఇనీషియల్ గా క్రియేట్ చేసిన క్యూరియాసిటీ అయితే వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. ఈ మూవీ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి టెక్నికల్ క్వాలిటీ. ఈ మూవీకి ఇంకా బడ్జెట్ అవసరం ఉండే. స్క్రీన్ మీద అది మరీ ఆబ్వియస్ గా కనిపించింది. సినిమాటోగ్రఫీ కొన్ని ప్లేసెస్ లో బేసిక్ టీవీ సీరియల్ వైబ్ వచ్చేలా చేసింది. థియేటర్ లో చూస్తుంటే క్వాలిటీ తక్కువ అనే ఫీలింగ్ చాలా క్లియర్ గా కనిపించింది. అండ్ ఇంకో ప్రాబ్లం విఎఫ్ఎక్స్. నాకు ట్రైలర్ టైంలో కూడా ఇదే డౌట్ ఉండే అండ్ మూవీలో కూడా అదే కన్ఫర్మ్ అయ్యింది. నేను అనుకున్నా కొన్ని సీన్స్ లో మాత్రమే అలా ఉంటుంది అని, కాదు, ప్రతిసారి విఎఫ్ఎక్స్ వచ్చినప్పుడు లో క్వాలిటీ అనేది క్లియర్ గా కనిపించింది. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే కొంతమంది సీరియల్ యాక్టర్స్ ఈ మూవీలో సీరియల్ లెవెల్ యాక్టింగే చేశారు. యాక్టింగ్ స్టైల్ స్ట్రేట్ గా టీవీ టోన్. కొన్ని సీన్స్ లో అయితే లిటరలీ ఒరే ఎంత చెత్త యాక్టింగ్ చేస్తున్నారా, ఏమైందిరా అని ఫీల్ వచ్చింది. అండ్ ఈ ఓవర్ యాక్టింగ్ ఒక మంచి ఫ్లోలో వెళ్తున్న మూవీని చాలా డిస్టర్బ్ చేసింది. అండ్ మూవీ ఎండ్ అయ్యే టైంకి ఇంట్రెస్ట్ కొంచెం కొంచెం డిప్ అవుతూ వచ్చింది. ట్విస్ట్ రివీల్ చేస్తూ చేస్తూ మిస్టరీ అనేది తగ్గిపోతూ ఉండే. సో కొంచెం ఇంపాక్ట్ మిస్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటి లో క్వాలిటీ టెక్నికల్ థింగ్స్ కాన్స్టెంట్ గా డిస్ట్రాక్ట్ చేసాయి. స్టోరీలోకి వెళ్ళి ఒక సీన్ కి కనెక్ట్ అయ్యి ఏమైతుంది అని క్యూరియాసిటీ సెట్ చేసిన వెంటనే ఏదో ఒక చెత్త విఎఫ్ఎక్స్ షాట్ ఆర్ కొంతమంది చేసిన చెత్త యాక్టింగ్ వల్ల సీన్ కనెక్ట్ అయ్యే లోపే డిస్ట్రాక్ట్ అయిపోతున్నా. అండ్ ఇలాంటివి ఈ మూవీలో చాలా రిపీటేటివ్ గా జరిగినాయి. ఫర్ సమ్ రీజన్ ఈ మూవీ క్వాలిటీ మనని ఎంత డిస్టర్బ్ చేసినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ ఒక స్ట్రాంగ్ స్క్రిప్టెడ్ మూవీ చూసిన ఫీల్ అయితే డెఫినెట్ గా వచ్చింది. సో దానివల్ల నాకు మూవీ బాగానే అనిపించింది. అండ్ ఈ వీడియో కిందే భయ్య ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాము. మీకు కనుక కంటెంట్ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.